ఇప్పుడు మనం బయట ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది పేరెంట్స్ లక్షలు వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ కొంతమంది పేరెంట్స్ ఇద్దరు కూడా జాబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎంతో సంపాదిస్తూ వాళ్ళకి తీరిక లేకపోవడం వల్ల ఒక గొప్ప ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం అనే మంచి ఫీలింగ్తో ఉంటారు. బట్ వాళ్ళు ఆ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళు ఎంతైతే అక్కడ పే చేశారో ఆ పే చేసిన దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏమన్నా లెర్నింగ్ చేసుకుంటున్నారా అంటే ఏమీ ఉండదు. వాళ్ళు అంటే ఎంత స్థాయిలో వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళు మూవ్ అవుతున్నారు. బట్ వాళ్ళు ఎంత స్థాయిలో ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడేటువంటి అంశాలను ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది పేరెంట్స్కి అస్సలు తెలియట్లేదు. సో అట్లా కాకుండా మీ ద్వారా మనకి విద్యార్థులకు ఎలాంటి ఫ్యూచర్లో పనికొచ్చేటువంటి ఎలాంటి అంశాలని ఇక్కడ దోహదపడతాయంటారు? అసలు మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటే అన్నీ సమకూరుస్తుంది, అన్ని రకాల నాలెడ్జ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటే ఇస్తుంది. కాబట్టి మనము నానా గడ్డి గడిచి డబ్బు సంపాదించాలి. మన పని ఒక్కటి డబ్బు సంపాదించడం. కట్టి ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువ డబ్బు సంపాదించాలి. కాబట్టి ఆలోచన అంటే ఉద్యోగస్తులు అయితే ఇంకా ఉద్యోగమే కాకుండా ఇంకా జీతం కాకుండా గీతం కోసం నానా కష్టపడుతుండ్రు, ఇదే ఫీజులు కట్టడం కోసమే. అదేవిధంగా వ్యాపారస్తుడు కొన్ని ఎథిక్స్ మారల్స్ వదిలేసేసి ఆ మార్జిన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ని ఎందుకోసం అని అంటే ఈ పిల్లల చదువుకి పెద్ద ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడం కోసం. కానీ అసలు ఎడ్యుకేషన్ అనేది కేవలము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క పాత్ర, అక్కడ ఉన్న టీచర్ల పాత్ర కాదు, అందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు అక్కడ మీ ఇంట్లో మీ పరిసరాల్లో విద్యార్థికి విద్య అంటే కేవలం టెక్స్ట్ బుక్లో చదివి ప్రశ్నల జవాబులకు మాత్రమే విద్య కాదు. విద్యార్థి యొక్క సమగ్ర వికాసం అనేది అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే వానికి అవసరమైన ఫ్రెండ్స్ని, మంచి ఫ్రెండ్స్ని, తర్వాత మంచి వాతావరణాన్ని, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే ఉపాధ్యాయులని కళ్ళెదుటగా చూస్తుంటే ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళకి వస్తుంది. కానీ చాలా విషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ద్వారా, వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ద్వారా, తర్వాత ప్రకృతి ద్వారా, పరిసరాల ద్వారానే విద్యార్థులు ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్లో అసలు ఆ నేర్చుకునే వాతావరణమే లేదు. ఎందుకంటే నిత్యము ఆ ఇంట్లో అంటే అసలు ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే, ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో తల్లిదండ్రులు డబ్బు సంపాదనకు పోయినా కూడా అమ్మమ్మ నానమ్మ ఇంట్లో ఉండి పిల్లలని దగ్గర తీసుకొని మంచిగా చిన్నప్పుడు పిల్లలకి కథలు చెప్పాలి. అసలు ఇప్పుడు ఆ కథలు చెప్పడము అనే ప్రక్రియనే లేదు అసలు. అంటే మరీ చిన్నగా ఉన్నప్పుడేమో కథలు వినిపియాలి, స్కూల్లో టీచర్ చెప్పే స్టోరీ తప్పిస్తే ఇంకేం లేదు. టీచర్లు కూడా ఆ స్టోరీలు ఏం చెప్పట్లేదు, వాళ్ళకి మార్కులు వచ్చే డెన్సిటీ, ఫోటోసింథసిస్ అని ఇట్లాంటివన్నీ చెప్తున్నారు తప్పిస్తే అంటే పిల్లలకి కథలు అనేటి ఎంతో ఆలోచన శక్తిని ఇస్తాయి. దానిలో వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకతని వెలికి తీయడం కోసము అనేక ప్రక్రియలు ఉన్నాయి. అందులో స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అమ్మమ్మ నానమ్మ లీజర్ గా స్టోరీలు చెప్పేటోళ్ళు. ఆ స్టోరీ వెనుక చూస్తే అది కథా వస్తువులన్నీ కూడా ఒక తాబేలు, ఒక కుందేలు, ఇలాంటి కథా వస్తువులు ఉంటాయి. అదేవిధంగా పావురాలు వలలో ఇరుక్కున్నాయి, అంటే వేటగాడు, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకి ఈ పంచతంత్రం కథలు మీకు అనేక రకాలుగా ఆలోచించే శక్తిని ఇస్తాయి. కాబట్టి ఇంట్లో కథలు చెప్పే వాళ్ళ అమ్మా నాన్నకి టైం లేదు, డబ్బు సంపాదనలో ఉన్నారు. అమ్మమ్మ నాన్నమ్మ ఇంట్లో లేరు, అయ్యేసరికి వాళ్ళ కథలు చెప్పే వాళ్ళు లేరు. సరే కథలు చెప్పే వాళ్ళు ఆ స్టేజ్ నుంచి కొద్ది ముందుకు వచ్చారు. వాళ్ళు పిల్లలు సొంతంగా కథలు చదవడం ద్వారా పిల్లల లోపల ఆలోచన శక్తి పెరుగుతుంది, విజువలైజ్ చేసుకోగలుగుతారు, ఊహాశక్తి పెరుగుతుంది. అలాంటిది ఇంట్లో మీకు అన్ని టెక్స్ట్ బుక్సే కనిపిస్తాయి, కనీసం కథల పుస్తకాలు, స్టోరీ బుక్స్ కనిపించవు. కాబట్టి ఆ స్టోరీలు చదవకపోతే పిల్లలకు భాష మీద పట్టు. చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి తేడా ఏంటంటే భాషనే. కాబట్టి భాష ఇంతకుముందు మేము చిన్నప్పుడు మధుబాబు డిటెక్టివ్ నావల్స్ అని, తర్వాత చందమామ కథలు, ఇవి మేము ఇట్లనే చెట్ల కింద కూర్చొని గంటలు చదువుకునేది. ఆ చదువుకుంటున్నప్పుడు ఆ భాష మీద అందులో ఉన్న ప్రతి పదం ఈరోజు మేము తెలుగులో రాస్తే తప్పు లేకుండా రాయగలుగుతాం. దానికి ఈ భాష మీద పట్టెట్లొచ్చిందంటే ఆ స్టోరీ బుక్స్ చదవడం వల్లనే వచ్చింది. కాబట్టి అలాంటి స్టోరీ బుక్స్ చదివే వాతావరణం ఇంట్లో లేదు. కాబట్టి అసలు మీరు ఇంట్లో ఆ టీవీని, మొబైల్ని, టీవీ ద్వారా, మొబైల్ ద్వారా పిల్లలు చెడిపోతున్నారు అని అందరం అనుకుంటున్నాం. కానీ ఆ పిల్లలకి మరి ఆల్టర్నేటివ్ ఏముంది? కాబట్టి మీరు కథలు చదివితే పిల్లలు కూడా చదువు. ఇంకొక స్టేజ్ లో ఏమంటానంటే కనీసం మీరు చదువుతున్నట్టు నటించండి. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు మనం ఏది చెప్పింది చేయరు, మనం చేసింది చేస్తారు.
కాబట్టి నువ్వు ఒక బుక్ చదువుకుంటా కూర్చుంటే పిల్లలు కూడా బుక్ చదువుకుంటా కూర్చుంటారు. నువ్వు టీవీ చూసుకుంటా కూర్చుంటే పిల్లలు టీవీ చూసుకుంటా కూర్చుంటారు. నువ్వు మొబైల్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. వీళ్ళకి ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఆ మొబైల్ తీసి పక్కన వారేసి, టీవీ రిమోట్ తీసి పక్కన వారేసి, మేము చిన్నప్పుడు మేము టీవీ చూడలేదు, మేము ఎప్పుడు మొబైల్ చూడలేదు, మీరు మాత్రం మొత్తం సమయం మీరు నేర్చుకునే ఏజ్, పిల్లలు చదువుకునే ఏజ్ లా మీరు ఎట్లా అవుతుందని విపరీతంగా కోపపడుతున్నారు. మీకు చిన్నప్పుడు టీవీ గతి లేదు కాబట్టి చూడలే, మీకు మొబైల్ లేదు కాబట్టి చూడలే. ఈ మొబైల్ ఇన్ని అట్రాక్షన్స్ మధ్య కూడా ఇప్పుడు పిల్లలు ఇంత మంచిగా ఉన్నారంటే పిల్లలకి మనం సల్యూట్ కొట్టాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నామంటే, మీరు టీవీ చూస్తే చూడండి, రోజులో ఒక అరగంట టీవీ చూడండి, లేకపోతే గంట టీవీ చూడండి. మొబైల్లో కూడా మీకు ఏదో డౌన్లోడ్ చేసుకొని చూడాలి, అదొక గంట చూడండి. 2 గంటలు పోయింది, ఇంకా 22 గంటలు ఉంది కదా. 22 గంటలలో పడుకునే సమయం సరిగా వినియోగించాలి, తినే సమయం సరిగా వినియోగించాలి, ఆటలకు ఉండే సమయం వినియోగించాలి. కాబట్టి ఆ దీంట్లో ఎవరి పాత్ర ఉంటుందండి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందా? ఇన్స్టిట్యూషన్ లో ఎన్ని గంటలు ఉంటారు వాళ్ళు? మొత్తం ఇంటి దగ్గరనే కదా. కాబట్టి పిల్లలకి ఆ చదువుకునే వాతావరణాన్ని కల్పించాలంటే నేను దయచేసి పేరెంట్స్కి ఆ 2వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చే వరకు, అంటే మొత్తం కలిసి 8 సంవత్సరాలు, ఈ 8 సంవత్సరాలు మీ ఇంట్లో టీవీ తీసుకెళ్ళి ఒక పాత బాయిలో వేయండి. మీ మొబైల్ మీ పనికి మాత్రమే యూజ్ చేయండి. మీరు బయటకు పోయినప్పుడు ఆఫీస్ పనులలో, బిజినెస్లో మాత్రమే యూజ్ చేయండి. ఇంట్లో ఉండి ఆ మొబైల్ మాట్లాడుతూ, ఆ మొబైల్లో కూడా అబద్ధాలు చెప్తూ, ఎక్కడున్నామంటే ఆఫీస్లో ఉన్నాను, ఇంట్లో ఉండి మనమేమో సత్యం పలకాలే అనేమో పిల్లలకు చెప్తాము, మనమేమో అసత్యం పలుకుతుంటాం. కాబట్టి పిల్లలు మీరు చెప్పింది వింటారా, మీరు చేసేది వింటారా? కాబట్టి ఇలాంటి తర్వాత మీరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, గేమ్ ఆడాలి. మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా పిల్లల్ని గేమ్ ఆడమంటే ఆడతారా? మీరు కూడా వెళ్ళి వాలీబాల్ పిల్లలతో పాటు ఆడండి, పిల్లలతో వాకింగ్ చేయండి, పిల్లలతో సైక్లింగ్ చేయండి. కాబట్టి పిల్లలు మనం చెప్పింది ఎవరు చేయరు, చేసింది మాత్రమే చేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. ఇది భాష విషయంలో తీసుకున్నట్లయితే. అదే విధంగా లాజిక్, మనకు ఇక్కడ మా బేసిక్ అక్షరవనం లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్, ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి భాష నేర్చుకోవాలంటే ఇలాంటి కథల పుస్తకాలు చదవడము, కథలు వినడము, ఇలా కథలు రాయడము, ఇలాంటి ప్రక్రియ ద్వారా భాష మీద పట్టొస్తుంది. అదేవిధంగా 2వది లాజిక్, మ్యాథమెటిక్స్ అనేది పియర్ లెర్నింగ్. అంటే ఒక 4 పిల్లలు కలిస్తే ఆ కూర్చొని, ఇప్పుడు మీకు ఇంటి పక్క పిల్లలు ఉంటారు, సీనియర్లు, జూనియర్లు, ఆ పిల్లలకి మీరు ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఇవ్వండి. ఇప్పుడు ఆడు ఒక్కడు కూర్చొని బోర్ ఏం చదువుతాడండి? వాడు చదువుతాడు, నిద్రపోతాడు, వాళ్ళ అమ్మ కోపం వచ్చినప్పుడు ఇట్లా లేచి చూస్తాడు, అంతే తప్పిస్తే ఇంకేం లేదు. కాబట్టి అసలు మీ ఇంట్లోనే ఒక 4 పిల్లలు కలిసి కూర్చుంటే వానికి వచ్చింది వీనికి చెప్తాడు, వీనికి వచ్చింది వానికి చెప్తాడు. సీనియర్ పిల్లలు జూనియర్ పిల్లలకి చెప్తారు. ఎందుకంటే క్లాస్ రూమ్ లో ఒక టీచర్ 40 మందిని కూర్చోబెట్టి ఏం చెప్పలేడండి. ఎవరి 45 నిమిషాలలో ఏం చేయలేడు. పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంటి దగ్గరనే జరుగుతుంది. కాబట్టి ఇంటి దగ్గర మీరు ట్యూషన్ పెడతారా? డబ్బులు ఉంటే ట్యూషన్ పెడతారు, లేకుంటే మీరు 4 పిల్లలు, మీ చుట్టుపక్క పిల్లలు, వాళ్ళందరినీ 4 కూర్చొని చదువుకునే వాతావరణం, మాట్లాడేంతసేపు మాట్లాడతారండి, మాట్లాడతారు, మళ్ళీ చదువుకుంటారు. కాబట్టి మాట్లాడడము, కమ్యూనికేషను వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎదుటి వాళ్ళని ఎట్లా మాట్లాడాలి, ఇట్లా వాళ్ళు పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు చెప్పిన అనుకో, అబ్బా వీనికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని వీడు ఆలోచిస్తాడు కదా. ఆలోచించడంలో వీని లీడర్షిప్ వస్తుంది. తర్వాత వానికి కూడా ఏంటి, అబ్బా నా బాధను అర్థం చేసుకుంటా అన్న నా స్థాయిలో వచ్చి చెప్తుండు. ఇప్పుడు 100 ఎబిలిటీలు వచ్చిన టీచరు 2వ ఎబిలిటీ చెప్పామంటే చిరాకు అనిపిస్తుంది. అతనికి మినిమం 100 అంటే 50 పైన చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ 1, 2 చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ మధ్యనే నేర్చుకున్న ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ ఈజీగా, అంటే వాడు నేర్చుకునేటప్పుడు ఏమేం కష్టపడ్డాడు అదన్నీ కూడా మనసులో పెట్టుకొని బట్ చెప్పగలుగుతాడు. కాబట్టి ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించడం ద్వారా మనం మ్యాథమెటిక్స్ని అడ్రస్ చేయొచ్చండి. దానికి మేము వందే మాత్రం అవసరమైతే అక్షరవనంకి రండి, మీకు మెటీరియల్ కూడా ఇస్తాం. అసలు మినిమం న్యూమరికల్ స్కిల్స్ ఏంటి, మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ ఏంటి. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకునే చాలా పనులు ఉన్నాయి. అదేవిధంగా 3వది లైఫ్ స్కిల్స్ అనేది లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా వస్తాయండి. ఇప్పుడు సైకిల్ ఎట్లా వస్తుంది? సైకిల్ అనగా 2 చక్రములు ఉండు, దానికి 32 పుల్లలు ఉండు అని ఎన్నిసార్లు చదివితే సైకిల్ వస్తుందా? సైకిల్ ఎక్కి తొక్కితే డైరెక్ట్ ఎక్కి, లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారానే. ఎక్కి తొక్కితే ఒకసారి మోకాలు బగులుతాయి, ఒకసారి మోచేతులు బగులుతాయి. అది టీచర్ చెప్పినట్టుగా అరే మోకాళ్ళు బగులు అంటే మోకాలు ఏం బగలవు, మోచేతులు అంటే ఎవ్రీ చైల్డ్ ఒక్కొక్కరి నేర్చుకునే సామర్థ్యం వేరే రకం. కాబట్టి ఇప్పుడు పిల్లల్ని పక్కింటి వాళ్ళతోని, ఎదురింటి వాళ్ళతోని, మేనమామ పిల్లలతోని పోల్చి వాళ్ళని నిరుత్సాహపరచకండి. వాళ్ళకి ఇంట్లో ధైర్యమే, అరే నీ స్థాయి ఇదిరా, నువ్వు ఇక్కడ నీకు ఇన్ని వచ్చు, ఇక్కడ నుంచి నువ్వు నేర్చుకో అని వాని ధైర్యం చెప్పండి. కానీ అరే వాడు అక్కడున్నాడు అంటే వాని స్థాయి అది, డిసప్పాయింట్ అయిపోతాడు. కాబట్టి ఇంట్లో పనులు నేర్పించడం ద్వారా, అంటే ఇప్పుడు మనం టెక్స్టువల్ లెర్నింగ్, స్కూల్లో టెక్స్టువల్ లెర్నింగ్ ద్వారా గుర్తుపెట్టుకొని పరీక్షలు రాసి సర్టిఫికేట్ వస్తుంది. కానీ వాళ్ళకి జీవన నైపుణ్యాలు ఎక్కడ నేర్పించాలంటే
మనం ఇంటి దగ్గరనే నేర్పియాలి. మేము చూస్తుంటే మేము చిన్నప్పుడు నేను 2nd క్లాస్ నుంచి నేను బావి దగ్గరకు వచ్చి పాలు విండడము, పాలు తీసుకొని పోవడము, వెళ్ళి మిల్క్ బూత్లో పాలు ఇవ్వడము, ఆ తర్వాత వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోవడము, మళ్ళీ సెలవులు వచ్చినాయంటే మేము నాగలి దున్నేవాళ్ళం. మేము వ్యవసాయ రైతు కుటుంబంలో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లలకి మీకు వెళ్ళి వ్యవసాయం చేయమని ఏం చెప్పట్లే, కనీసం ఇంట్లో కూరగాయలు కట్ చేయడం నేర్పియండి, ఇల్లు క్లీన్ చేయడంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. ఇవన్నీ లైఫ్ స్కిల్స్. రేపటి రోజు వాళ్ళు జీవితంలో స్థిరపడాలంటే ఇవన్నీ స్కిల్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నా, ఒక చోట పని చేసినా కూడా వాళ్ళు ఈజీగా సక్సెస్ కాగలుగుతారు. అట్లే చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మనే ఉల్లిగడ్డలు కోయాలి, వాళ్ళ అమ్మనే బాత్రూమ్ కడగాలి. ఉల్లిగడ్డలు కోసినప్పుడు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇవన్నీ అంటే మా పిల్లలు అబ్బా వాళ్ళు మేము పడ్డం కష్టం కాబట్టి మా పిల్లలు కష్టపడొద్దు అని అనుకుంటున్నారు. అంటే కష్టపడడం కాదు, కష్టపడడం వేరు, నేర్చుకోవడం వేరు. అసలు ఆ డిఫరెన్స్ మీకు తెలియట్లే. చిన్నప్పుడు విద్య అంటే పుస్తకాలలో ఉన్న చదువుతో పాటు సమాజంలో ఉన్న అనేక విషయాల్ని నేర్చుకోవడము, ప్రకృతితో మమేకమై ముందుకు సాగడము, అదేవిధంగా పనులు నేర్చుకోవడం. ఈరోజు వర్క్ కల్చర్, పని సంస్కృతి మనం పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత, ఇప్పుడు మీరు కష్టపెడుతున్నాను అనుకుంటారు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మా అమ్మా నాన్న మాకు నేర్పలే చిన్నప్పుడు అని ఆ అపవాదు కూడా తల్లిదండ్రులకు మీ మీద పడుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకి చిన్న బాత్రూమ్లు అడిగేయండి. అసలు పిల్లలకి అసలు ఒక బాత్రూమ్ అంటే ఒక పనిని ఎంత పర్ఫెక్ట్గా చేయాలన్న విషయము మంచిగా, దానికి ఏమేమి అవసరం, కెమికల్ ఏం అవసరము, బ్రష్ ఎట్లు ఉండాలి, ఎట్లా పట్టుకోవాలి, ఏంది ఒకసారి చూపించండి. వాళ్ళ పని చెప్పకపోవడం మీ తప్పు. అందుకోసం తల్లిదండ్రులే తప్పండి. వాళ్ళు స్టోరీస్ చెప్పట్లేదు, తర్వాత వాళ్ళకి మంచి మిత్రులని వాళ్ళు వచ్చి చదువుకునే వాతావరణం ఇంట్లో కల్పించట్లేదు, తర్వాత చిన్న చిన్న పనులు చెప్పట్లేదు. కాబట్టి విద్యార్థి సమగ్ర వికాసానికి అవసరమైన భాష మీద పట్టు లేదు, లెక్కలంటే భయం వచ్చేసింది, అదేవిధంగా చిన్న చిన్న వర్క్స్, లైఫ్ స్కిల్స్ లేకుండా పోయినాయి. కాబట్టి ఈ మూడింట్లో కూడా తల్లిదండ్రులదే ముఖ్య పాత్ర. కాబట్టి ఆ తల్లిదండ్రులు పిల్లలకి ఎలా చేయాలన్న విషయాలు నేర్చుకోవాలంటే అక్షరవనం మీకు ఓపెన్గా ఉంది. మీరు ప్రతి మొదటి వారము, మూడో ఆదివారం, మొదటి ఆదివారము, మూడో ఆదివారం ఇక్కడ అక్షరవనంకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ స్పెండ్ చేయండి. చేస్తే పిల్లలు అసలు ఆ చిన్న చిన్న పిల్లలు కూడా అంత పని అంటే వాళ్ళ పని చేయడం అనేది వాళ్ళ గొప్పతనంతో పాటు ఇక్కడ వాతావరణం అట్లుంది. ఇలాంటి వాతావరణం అన్ని అక్షరవనాలే చేయాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో కూడా ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. చేసేస్తే ఆటోమేటిక్గా మీ పిల్లల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. మీ కళ్ళ ముందే వాళ్ళు వాడు ఇంకోని కింద ఉద్యోగం చేయాలని, ఇక్కడ అక్షరవనం పిల్లల్ని మేము ఎవరు ఉద్యోగాలు చేయాలని అనుకోవట్లే, వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలంటే వీళ్ళు చాలా పనులు నేర్చుకోవాలి, చాలా రకాలుగా ఆలోచించడం నేర్చుకోవాలి, చాలాగా ఏ విధంగా నేర్చుకోవాలి. కాబట్టి అప్పుడే వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. రైట్ సార్, ఓకే. చూశారు కదా. సో ఇప్పుడు మన మాధవరెడ్డి సార్ మాటల్లో అక్షరవనం ఏం నేర్పిస్తుంది అంటే, జనరల్గా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కేవలం మా పిల్లలు విద్య ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది అనే ఆలోచనతో కాకుండా, మనం ఉన్నటువంటి నేచర్లో, మనం ఉన్నటువంటి ఇంటి దగ్గర, అంటే మనకు ఉన్నటువంటి వాతావరణం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఒక విద్య మాత్రమే సరిపడే విధంగా కాకుండా బయటి అట్మాస్ఫియర్ అంటే ఫిజికల్గా వాళ్ళకు అవసరమయ్యేటువంటి నీడ్స్ అలాంటి విషయాలపై వాళ్ళకు అవగాహన కల్పించి, మనకు ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని పనులు వాళ్ళతోటి చేయించినట్లయితే వాళ్ళకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. తద్వారా ఒక విద్యార్థికి ఆలోచించేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. సో అప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ అంటే వాళ్ళకు భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలిగే స్థాయికి వాళ్ళు వెళ్తారనేసి సారు సూచిస్తా ఉన్నారు. సో ప్రతి పేరెంట్ కూడా ఈ విధంగా ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తుని మీ యొక్క విద్యార్థులకు, మీ యొక్క బిడ్డలకు ఇవ్వగలుగుతారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించారు. ప్రతి తల్లిదండ్రులకు కూడా మనం కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు సార్ చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా అక్షరవనం అనే రీసెర్చ్ సెంటర్లో ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి, అఫ్కోర్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక చక్కని అవకాశం కల్పిస్తూ, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక రీసెర్చ్ సెంటర్లో ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి పేరెంట్ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.